నెల్లూరులోని వీఆర్సీ పాఠశాలలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి నారాయణ సతీమణి పొంగూరు రమాదేవి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్పొరేట్ సంస్థలకు ధీటుగా ప్రభుత్వ బడుల్లో అత్యాధునిక వసతులు కల్పిస్తున్నామని తెలిపారు. నిరుపేద విద్యార్థులకు ఉదయం అల్పాహారం, స్నాక్స్, ఉచిత బస్సు సౌకర్యంతో పాటు నాణ్యమైన విద్యనందిస్తున్నామని వెల్లడించారు. హలో కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం మేడం. అలాగే మన రిజర్వ్ కమిటీ చైర్మన్ రాము గారు, మాదేవ్ మేడం గారికి, అలాగే ఈ సభను ఇచ్చేస్తున్న అధికారులకి, పెద్దలందరికీ అనురాధ రమేష్ రెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. మేడం గారి చేతులు అకాంక్షలు ఆరంభిస్తున్నారు. తర్వాత ప్రీ ప్రైమరీ ఒక స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చరు స్టార్ట్ చేయటము అనేది ఒకటే కాదు. అంటే ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చి మూతబడిన స్కూల్ని దాన్ని ఓపెన్ అయ్యేటట్టుగా మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చి మొదలు పెట్టడము అనేది ఒక చిన్న బిట్ మాత్రమేనండి. కొంచెం పక్కకి రండి, మా వెనకాల వాళ్ళకి అనిపించడం లేదు, కొంచెం పక్కకి. సో ఎక్కువ ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చి ఒకటి ఎస్టాబ్లిష్ చేసి హ్యాండ్ అవుట్ చేయడం అనేది ఒక చిన్న పార్ట్ అండి. మూతబడిన స్కూల్ని చక్కగా ప్రైవేట్ విద్యా సంస్థలకి ధీటుగా అన్ని రకాల హంగులతో కంప్యూటర్ ల్యాబ్ దగ్గర నుంచి, తర్వాత ప్రతి క్లాస్ రూమ్ దగ్గర నుంచి, తర్వాత మీరు అందరూ చూసుంటారు ఇంటరాక్టివ్ ప్యానల్స్. అంటే ఇప్పుడు లేటెస్ట్గా ఏదైతే ఉందో, ప్రైవేట్ సెక్టార్లో ఏదైతే లేటెస్ట్గా ఉందో అవన్నీ కూడాను ఇన్కార్పొరేట్ అయ్యేటట్టుగా, అవన్నీ కూడాను ఇక్కడ మన విద్యార్థులకి అందుబాటులో ఉండేటట్టుగా క్లాస్ రూమ్ అన్నిటినీ కూడాను రూపుదిద్దటం జరిగింది. ఇది మీరు అందరూ ప్రత్యక్షంగా చూస్తున్నారు గత సంవత్సరం 2 సంవత్సరాలుగా. సో ఇది ఒక పార్ట్ వరకు మాత్రమేనండి. తర్వాత ప్రతిరోజు విద్యార్థులకి సమస్య ఏముంటుంది, ఇందాక మెన్షన్ చేసినట్టుగా కొంతమంది ఉదయాన్నే టిఫిన్ చేయకుండా వస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులకి ఉదయాన్నే లేచి పనికి వెళ్ళిపోవాలి. అలా అని కూర్చోపెట్టి అంత టైం వెచ్చించి అది అన్నీ చూసుకొని వెళ్ళేంత టైం లేక, సరే నువ్వు ఏదైనా తినగలిగితే తిను, లేకపోతే ఉండు, ఫస్ట్ మేము వెళ్ళి బుక్కి వెళ్ళాలి కదా అనే తొందరలో ఉన్న వాళ్ళు అలా తినకుండా వస్తున్న కొంతమంది విద్యార్థులని మాట్లాడించినప్పుడు తెలుసుకొని అది ఉండకూడదు. అలా పిల్లలు చదవకుండా క్లాస్లో, తినకుండా క్లాస్లో కూర్చుంటే చదువు మీద ఏం కాన్సన్ట్రేషన్ పెట్టగలుగుతారు? ఒక స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చరు స్టార్ట్